పాపాన్ని కప్పెట్టేయాలని చూస్తా ఉన్నారు. పాపాన్ని కప్పెట్టి ఇంకా మాకేమి కాదులే, మమ్మల్ని ఏమి చేయలేదులే, ఇక మేము జాగ్రత్తగా జీవించొచ్చులే, హ్యాపీగా బ్రతకొచ్చులే అని అనుకుంటా ఉన్నారు. పాపాన్ని నీవు ఎప్పటికీ కూడా కప్పెట్టలేవు. పాపము ఏ రోజైనా నిన్ను పట్టిస్తుంది, అది నిన్ను బజారుకిడుస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది. అందుకే మరి దేవుడు అంటున్నాడు, నీ పాపము చేత నీవు కూలితివి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ఏ రోజైనా ప్రమాదమే. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను చేస్తున్నటువంటి పాపము ఎవరు కనిపెట్టలేరు, 4 గోడల మధ్య జరిగిస్తున్నటువంటి ఈ పాపాన్ని ఎవరు కూడా మరి కనిపెట్టలేరు అని కప్పెట్టేస్తున్నావేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏ రోజైనా ఆ పాపము నిన్ను పట్టించి నిన్ను అవమానపరుస్తుంది, నిన్ను బజారుకి ఇడుస్తుంది, ఏవైనా చేస్తుంది. అందుకే దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదిగో, పాపము చేత నువ్వు కూలకుండా ఉండటానికి సామెతల గ్రంథంలో ఒక మంచి మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తాడు, ఆయన మన్నిస్తాడు.